ఈ రోజు అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పూర్ణచంద్రుడు ఆకాశంలో పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 70 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అద్భుత అవకాశాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని నాసా తెలిపింది. భూమికి దగ్గరగా రావడంతోనే చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. 1948లోనూ పూర్ణచంద్రుడు ప్రకాశవంతంగా కనిపించినా ఎక్కువ మంది ప్రజలు చూడలేకపోయారని తెలిపింది. మళ్లీ ఇలాంటి అద్భుతం కనిపించాలంటే నవంబర్ 25, 2034 వరకు ఆగాల్సిందే. దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న భూమికి చంద్రుడు కొన్ని సమయాల్లో దగ్గరగాను మరికొన్ని సమయాల్లో దూరంగా జరుగుతాడని తెలిపింది. భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. చంద్రుడికి భూమి దూరంగా జరగడాన్ని ఆపోజీ అని, దగ్గరగా వచ్చేదానిని పేరిజీ అంటారు. సాధారణంగా కనిపించే దానికంటే 14% పెద్దదిగా చంద్రుడు కనిపించనున్నాడు. అంతేగాక 30% ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు అని చెబుతున్నారు నాసా సైంటిస్టులు. భూమికి సుమారు 3,56,508 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు కనిపించనున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 16న కనిపించిన పున్నమి చంద్రుడి కంటే కూడా ఇవాల్టి చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. వచ్చే నెల 24 కూడా భూమికి దగ్గరగా వచ్చినా దీనికంటే చిన్నదిగానే ఉంటుందంటున్నారు. ఈ అద్భుతాన్ని భారత్లోనూ చూడొచ్చని తెలిపారు. భారత్లో ఇవాళ రాత్రి 7:22 సూపర్ మూన్ కనువిందు చేయనుందన్నారు సైంటిస్టులు. రాజస్థాన్లోని జైసల్మీర్లో పున్నమి చంద్రుడు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాడని తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.